లేవు. అవును. అప్పుడు అసలు అసలు మీరు యాంకరింగ్ ఎట్లా చేస్తున్నారో ఒక వీడియో చూద్దాము, చూసి 2-3 చూసి వెళ్ళాలి కదా అక్కడికి అంటే లేదు. నరేష్ నీకు మాట చెప్తాను నరేష్, నేను అప్పుడు చేసిన ప్రోగ్రాంలు దాదాపు ఓ 1200-1300 ఇంటర్వ్యూలు చేశా. జెమినీ టెలివిజన్లో ఒక టర్మ్ ఒక వీక్లో జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ గ్యాప్లో అన్ని ప్రోగ్రామ్స్ అంటే యాంకర్ టు యాంకర్ అంటే బంపర్ టు బంపర్ అన్నట్టు ప్రోగ్రామ్ టు ప్రోగ్రామ్. ఒక ప్రోగ్రామ్ మిస్ అయితే మళ్ళీ నేనే యాంకర్, ఇంకో ప్రోగ్రామ్ ఇస్తే అక్కడ న్యూస్ చదివాను, ఇంకో ప్రోగ్రామ్ చూస్తే ఫన్ చేసేవాడిని, ఇంకో ప్రోగ్రామ్ చూస్తే వాయిస్ ఇచ్చేవాడిని, ఇంకో ప్రోగ్రామ్ చూస్తే టాప్ మూవీస్ రేటింగ్ ఇచ్చేవాడిని. సోమవారం నుండి శుక్రవారం వరకు వచ్చే ప్రతి అరగంట ప్రోగ్రాంలోనూ బంపర్ టు బంపర్ అంటే చిన్న గ్యాప్లో నా ప్రోగ్రామ్స్ వచ్చాయి. అంటే ఒక టర్మ్ 7 ప్రోగ్రాంలు నేను సోలో యాంకర్. ఓకే 7 ఈటీవీ ప్రభాకర్, ఇక్కడ జెమినీ సురేష్, మీ ఇద్దరే ఉండేవాళ్ళు. ఎందుకంటే నా లైఫ్ ఇంకా అక్కడే ఉండేది. పొద్దున్నే క్యారేజ్ పట్టుకుని పొలానికి వెళ్ళిపోతే రైతు ఏం చేస్తాడు, సాయంత్రం ఇంక చీకటిపోయింది ఇంటికి వెళ్ళిపోతామని బుడ్డిదేపు మట్టుకుని ఆడు మళ్ళీ ఆ క్యారేజ్ పట్టుకుని ఇంటికి వెళ్ళిపోతాడు. ఓకే ఆ టైప్ డ్యూటీ నాది. పొద్దున్నే వచ్చేవాడిని క్యారేజ్ పట్టుకుని జెమినీ టీవీకి ఎంట్రీ, అక్కడ రాయటం, యాంకరింగ్, వాయిస్ ఓవర్, స్క్రిప్ట్లు, ప్రోగ్రామ్ డైరెక్టర్, ఇన్ని పనులు ఉండేది. వీటన్నిటినీ చేసుకోవడానికి టైం ఎక్కువ తీసుకునేది. ఓకే 6 to 6 జాబులు కాదు మన మీడియాలో. సో అందుకని అక్కడే ఉండేవాడిని. అందుకని ఎవరు రాకపోయినా ఒకవేళ గమని సురేష్ ఉన్నాడు, సురేష్ని పెట్టండి అది చేసే ఆ ప్రోగ్రామ్ గమని అయిపోవాలి ఇలా Okay. ఉండేది. సో అన్ని ప్రోగ్రాములు చేసేవాళ్ళు. సో ఇష్టమైన